ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానెల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఏంటి కృష్ణాంజలి గారు, ఎమ్మెల్యేల మీద కంప్లైంట్లు చేసే ధైర్యం నియోజకవర్గంలో అసలు ఎవరికి వచ్చింది? ఎంతమంది ఎమ్మెల్యేల మీద కంప్లైంట్లు పోయాయి ముఖ్యమంత్రి గారికి? ఎంతమంది మీద ఆయన అసంతృప్తితో ఉన్నాడు? ఎంతమందికి వార్నింగ్ ఇచ్చాడు? ఎంతమందిని రేపొద్దున సీట్ ఇవ్వకుండా పక్కన పెట్టబోతున్నాడు? బ్రహ్మనాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తల సమావేశానికి సంబంధించి అంటే ఇది ఒక రకంగా ప్రభుత్వాన్ని కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో ప్రధానమైనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. అవును. ఈ నడిపిస్తున్నటువంటి పార్టీకి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఈ ప్రభుత్వం సరైన దిశలో వెళుతుందా? ప్రభుత్వం మీద ఏమన్నా అసంతృప్తి ఉందా? ఒకవేళ అసంతృప్తి ఉంటే అది ఎమ్మెల్యేల వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇలాంటి అంశాల మీద ఒకసారి సమీక్షించడానికి ఇది ఒక అవకాశంగా చంద్రబాబు నాయుడు ఈ సమావేశాన్ని ఉపయోగించుకున్నారు. ఆయన ఇప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి కాదు, 4వసారి ముఖ్యమంత్రి. ఆయనకి ఈ విధమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో ఉండేటువంటి అనుభవాలు కానీ, లేకపోతే ప్రభుత్వం మీద అసంతృప్తి ఏ ఏ అంశాల్లో వస్తుంది, ఎమ్మెల్యేలు ఏ అంశాల్లో ప్రజలకు దూరం అవుతున్నారు, అసంతృప్తికి గురవుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, ఇలాంటి అంశాల మీద ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని రాబట్టడంలో చంద్రబాబు నాయుడికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఆయన నాకు తెలిసి ఒక 4 రకాల సర్వేలని నిరంతరంగా చేయించుకుంటున్నారు అనేటువంటిది ఒక సమాచారం. అది పార్టీకి సంబంధించినటువంటిది ఒకటి ఉంది. అదే విధంగా పార్టీలో కీలకమైనటువంటి ఒక కమిటీ కూడా వేశారు. ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి సంబంధించినటువంటి అవినీతి, ఈ ఫిర్యాదులు, వీటిని పరిష్కరించడం, వీటికి సంబంధించి. ఇవి కాకుండా ప్రైవేట్ ఏజెన్సీల నుంచి కూడా మదింపు చేసుకుంటున్నారు తమ పనితీరుకు సంబంధించినటువంటి విషయంలో. ఈ విషయంలో చంద్రబాబు నాయుడే చెప్పారు కదా, కొంతమంది మీద కరప్షన్ ఎలిగేషన్స్ వస్తున్నాయి, కొంతమంది మీద మద్యానికి సంబంధించినటువంటి షాపుల విషయంలో కానీ, లేకపోతే ఇసుక కానివ్వండి, లేకపోతే మైన్స్, భూములు, లేకపోతే ఇతర రియల్ ఎస్టేట్ లో వాటాల గురించో, ఇలాంటి అన్ని అంశాల మీద వాళ్ళకి ఆయనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని చెప్పారు. ఆయన ఏం దాచుకోవటానికి ఏం ప్రయత్నించాల. అలాగే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, మొత్తం అందరూ ఎమ్మెల్యేలందరూ ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారా లేదా అనేటువంటి అంశం ఇక్కడ కాకపోవచ్చు. కొంతమంది మరీ బరి తగ్గింపుకి వెళ్ళటం, కొంతమంది ఈ విధమైనటువంటి అవినీతిలో ఉండటం, వాళ్ళు ఏమన్నా సరి చేసుకుంటారేమో, వెనక దబ్బుతారేమో అనేటువంటి ఒక సీరియస్ వార్నింగ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఇది పార్టీ వరకు మాత్రమే కాదండి. నేనేమంటానంటే ప్రజలకు కూడా ఉపయోగపడేటువంటి అంశం ఈ సమీక్ష అనేటువంటి. ఎందుకు అంటే ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రభుత్వము ఎమ్మెల్యేలు తప్పు చేసినా, ఎమ్మెల్యేలు ఫెయిల్ అయినా, ఎమ్మెల్యేలు చేయాల్సినటువంటి పని చేయకపోయినా నష్టం జరిగేది ఎవరికి? ప్రజలకు నష్టం జరిగింది. కాబట్టి ఇదెప్పుడో చివరి సంవత్సరంలో ఎన్నో ఈ మదింపులు చేసుకొని కరెక్షన్ చేసుకుంటే అప్పుడు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి ఉండదు కూటమికి. ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది? ఏమన్నా ఒక నియోజకవర్గం నుంచి నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన ఆ మంచోళ్ళే చెడ్డోళ్ళు గారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు గారు కదా. ఏమైంది? ఎక్కడైనా ఫెయిల్ అయ్యారు. అందుకని ఆయన 175కి వెళ్ళాలనుకుని 11కి మిగిలాడు. అందుకని చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్తగా ఈ విషయంలో ఈ విధమైనటువంటి సమీక్ష మొదటి సంవత్సరంలో చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం. అయితే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు ఏం చెప్పారు? మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు మొహమాట పడొద్దు, మనం ఏం మంచి చేస్తున్నామో చెప్పండి. వీళ్ళు మంచి చేయడం అనేది చెప్తారు, ఓకే, కానీ వీళ్ళ నుంచి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఏం చేస్తారని కోరుకున్నారు, ఈ సంవత్సరంలో ఏమి రాలేదు, ఇంకా ఏం కావాలని ఈ ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజల దగ్గరకే ఈ నేతలు ఎన్నిక క్రమంలో ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా. ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం. ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యే తన ఆఫీస్కి వస్తే సామాన్యమైనటువంటి ప్రజల వాళ్ళకి ఎవరికి సమాధానం చెబుతాడని గ్యారంటీ లేదు. అదే ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం కూటమి తరఫున వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళ ఇబ్బంది ఏంటి, లేకపోతే వాళ్ళ రిక్వెస్ట్ ఏంటి అడుగుతారు. అయితే 4వ సంవత్సరంలో అనుకోండి వ్యతిరేకత ఉంటే కొంచెం గట్టిగా మాట్లాడతారు. ఇది మొదటి సంవత్సరం కాబట్టి ఇంకా ఇదే ప్రభుత్వం ఉంటది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఇప్పుడు ఇంటింటికి ఎక్కడ తిరుగుతాము? ఎందుకంటే వాళ్ళకి
చాలా ప్రైవేటు పంచాయతీలు కూడా చేసుకుంటున్నారు చాలామంది ఎమ్మెల్యేలు. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళ వ్యాపారాలు అన్నీ వదిలేసేసి ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగే ఆలోచన ఉందంటారా? ఉండాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఆ విధంగా ఎవరైనా పాటించలేదనుకోండి, ఆయన నిర్మోహమాటం చెప్తున్నారు కదా చర్యలు తీసుకుంటామని. అసలు ఏ చర్యలు తీసుకుంటారో చూద్దాం రేపు పొద్దున భవిష్యత్తులో. ఎందుకు అంటే వీళ్ళు 12 నెలల పాటు వీళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకున్నారుగా. ఈ 12 నెలల ప్రభుత్వం అయితే ఏదో ఒకటి జరిగింది కదా. కాబట్టి ఒక నెల రోజుల పాటు మీరు ప్రజల దగ్గరికి వెళితే ప్రజల నుంచి వచ్చే రిక్వెస్ట్లు ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది తెలిసేదానికి కూడా అవకాశం ఉంటది. ఇప్పుడు మీరు ఒక ఉదాహరణగా మీరు గమనించండి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. ప్రభాకర్ రెడ్డి ఉదాహరణ తెలుగుదేశం పార్టీ నాయకుడే కదా. ఎవరో ఆయన దగ్గర రిక్వెస్ట్ చేస్తే ఏమి నువ్వేమన్నా ఊరికే ఓటేసావా, నీకు నేను డబ్బులు ఇచ్చాను, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు కాబట్టి ఓటేసావు, ఏది నువ్వు మాట్లాడుతున్నావు అని బహిరంగంగా మీడియా ముందు మాట్లాడాడు. ఈయన కూడా తెలుగుదేశం పార్టీకి నాయకుడే. పొద్దున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈయనకేం చెప్తాడో చూద్దాం. ఎందుకంటే ఇదే ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశమే. ఎందుకు ఇలాంటి వాళ్ళు రోల్ మోడల్స్ అండి. ఇలా గురించి పెట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన టీడీపీ సీనియర్ లీడర్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేని నియోజకవర్గంలోకి రానివ్వట్లేదంట కదా సార్? అదే అంటే ఇప్పుడు ఆయన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఈయన రానిలేదు. ఈయన ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఎక్కడైనా సరే అక్కడ అది ప్రజాస్వామ్యం కానీ లేకపోతే అంబేద్కర్ రాజ్యాంగం కానీ ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో పనిచేయవు. వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ సొంత రాజ్యాంగాలు నడుస్తున్నాయి కదా గత 30-40 సంవత్సరాల నుంచి. అవే పనిచేస్తా ఉన్నాయి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తానండి. ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి, వీళ్ళిద్దరు కొట్లాడుకోవడం దేనికి అంటే బూడిద కోసం కొట్లాడుకున్నారు. బూడిద ఏది అవినీతికి ఏది అనర్హం కాదన్నట్టుగా బూడిద కోసం కొట్లాడుకుంటే వీళ్ళిద్దరు పంచాయతీ చంద్రబాబు నాయుడు వరకు వచ్చింది. మీరు రండి ఒకసారి మీ సంగతి చూద్దామని మీ ఇద్దరు మాట్లాడదామంటే వచ్చాడా జేసీ ప్రభాకర్ రెడ్డి? వీళ్ళ ఏమన్నా సరి చేయగలిగాడా చంద్రబాబు నాయుడు? సరి చేయలేకపోయాడు. దానికి నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆ పంచాయతీ వాళ్ళు వచ్చి రాలేదు, వీళ్ళు వచ్చి వాళ్ళనిద్దరు కూడా సరి చేసే. చంద్రబాబు నాయుడు గారు మాట వినని నాయకులు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది మీరు చెప్పేదాని ప్రకారం. అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అండి. చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ఊరికే మరి ఏదో ఒకటి పైకి చెప్పాలి కదా. గట్టిగా మాట్లాడితే మళ్ళీ రేపు ఎన్నికల నాటికి ఇక్కడ నుంచి మేము అక్కడ జంపు కొడతామని బెదిరిస్తారు వీళ్ళు ఎదురు. ఖచ్చితంగా బెదిరిస్తారండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పి ఫైనల్ గా నేను ముగిస్తాను. ఇప్పుడు ఇలాగా కరప్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ ఎమ్మెల్యేలు అందరినీ గన వీళ్ళు మీరు కరప్షన్ చేయొద్దు, మీరు కరప్షన్ మీ మీద ఆరోపణలు ఉన్నాయన్నప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మీద కరప్షన్ ఎలిగేషన్స్ లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అవును రైట్ కృష్ణాలి గారు మీ దగ్గర చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. నమస్తే అండి సప్తగిరి ప్రసాద్.